దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కృపావాక్కు అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మీకు స్వాగతం. ఈరోజు దేవుని వాక్యము. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు తన అనుచరులకు తన మరణ పునరుత్థానముల నిమిత్తము వారు కలిసి విందు చేయుటకు సిద్ధపరిచినప్పుడు ఈ శాంతిని వారికి అనుగ్రహించారు. ఆయన వారితో ఈ లోకంలో వారికి శ్రమలున్నప్పటికీ తండ్రి వారికి ఆదరణకర్త అనగా సత్యస్వరూపి అయినటువంటి ఆత్మను పంపుతాడని చెప్పారు. ఆ ప్రకారమే ఆత్మ వారికి ఆయన సత్యములను మనసుకు తెస్తారని, ఆయన వారిని ఆదరిస్తారని, వారికి శాంతినిస్తారని తెలియజేశారు. అంతేకాకుండా త్వరలోనే మతాధికారుల వ్యతిరేకతను, యేసు సిలువ వేయబడుట వంటి శ్రమలను వారెదుర్కొనబోతున్నప్పటికీ కూడా భయపడవద్దని ముందుగానే ఆయన వారికి చెప్పారు. పరిశుద్ధాత్ముని సన్నిధి వారిని ఎన్నడూ విడువదని వారికి తెలియజేశారు. ప్రియమైన వారలారా, దేవుని పిల్లలుగా మనము కూడా కష్టములను, నష్టాలను, బాధను, దుఃఖాన్ని అనుభవించినప్పటికీ కూడా మనలో జీవిస్తున్న పరిశుద్ధాత్ముని మనం కలిగి ఉన్నాము అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆయన మన ద్వారా బయటికి కనిపిస్తారు. మనము కలుసుకునే వారికి అందరికీ కూడా ఒక స్థానిక మార్కెట్లోనైనా, పాఠశాలలోనైనా, లేక ఆట ఆడే స్థలంలోనైనా, పనిచేసే స్థలంలోనైనా, లేక జిమ్లోనైనా మనలోని దేవుని శాంతి ఒక సాక్ష్యంగా కాగలదు. ఎప్పుడు అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభు వారిని మనం అనుసరిస్తుండగా సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన ప్రతికూలతల్లో దేవుడు మనకు అనుగ్రహిస్తారు. అది మనలో నుండి మనకు తెలియకుండానే ప్రకాశింపజేయబడుతుంది. దానిని అందరూ గుర్తిస్తారు. కనుక మనము మన మనస్సును దేవునిపై ఉంచినట్లయితే ఆయన ఆత్మ మనలను శాంతిగా ఉంచుతుంది. అంతేకాదు కానీ అనేక మందికి శాంతిని మనలో కనపరుస్తుంది. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి శాంతి కపోదాలుగా మనం ఈ లోకంలో ఆయనకు సాక్షులుగా ఉండాలని కోరుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.